హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఇప్పుడు స్థానిక ఎన్నికల ఎమ్మెల్సీలు జరుగుతున్నాయి. సో బొత్స గారు ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారంటూ వార్తలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి స్థానిక సంస్థల సంబంధించిన ఎమ్మెల్సీ ఇది బొత్స గారు పేరుని ప్రపోజ్ చేశారు. సో ఆల్మోస్ట్ ఆల్ ముందే కన్ఫర్మ్ అనుకున్నారు, కానీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మైనారిటీ చెందిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. బట్ ఆయన వైపు వ్యతిరేకత ఉన్న వాళ్ళందరూ ఓటేస్తారేమో అనుకున్నారు. అంటే మొన్న రీసెంట్గా 6 కార్పొరేటర్లు ఎవరైతే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారో, సో అట్లాంటి వాళ్ళు వైసీపీలో ఉన్న కక్కలేక మెంగలేక క్రాస్ ఓటింగ్ జరిగిపోతుంది, బొత్స గారు ఓడిపోతారేమో అనుకున్నారు. బట్ మధ్యాహ్నంకి మాత్రం బొత్స గారు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆ వ్యక్తిని కూడా డ్రాప్ అయిపోమని కానీ లేదంటే వీళ్ళు పార్టీలోకి తీసుకున్న ప్రయత్నం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ బాబు గారు తీసుకున్న నిర్ణయం మీద రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి, కూటమి తరపున ఎవరు నిలబడట్లేదని బాబు గారే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? జనసేన తరపున కానీ బీజేపీ తరపున కానీ టీడీపీ తరపున కానీ ఎవరు ఉండట్లేదు అన్నారు. సో ఆయన ఎందుకు అలా అన్నారు? తెలంగాణలో కూడా ఇలాగే పోటీ చేయకపోవడం వల్ల కాంగ్రెస్కి మంచి మెజారిటీ వచ్చిందనే వార్తలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏదైనా చక్రం తిప్పబోతున్నారా అనేది ఒక డౌట్. కానీ ఇప్పుడు బొత్స గారి ఎన్నిక ఏకగ్రీవం అయిపోతున్న నేపథ్యంలో మరి బాబు గారి వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా పార్టీ శ్రేణుల్లో కొంత ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కూటమిలో పోటీ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం తీసుకోండి, అక్కడ వర్మ గారు టీడీపీతో పోటీ చేయాలి. బట్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల వర్మ గారు త్యాగం చేయాల్సి వచ్చింది. వర్మ గారికి ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్సీయో లేదా నామినేట్ పోర్టు ఏదో గ్యారంటీ అనుకున్నారు. బట్ ఇంతవరకు క్లారిటీ లేదు. సో ఇట్లాంటివి ఏవైనా అట్లాంటి వ్యక్తులకి, అంటే వర్మ గారనే కాదు, ఇంకా సమ్ XYZ ఎవరైతే ఉంటే వాళ్ళకి కల్పించి ప్రభుత్వం వీళ్ళదే ఉంది కాబట్టి, ఎలాగో వైసీపీలో వ్యతిరేకత ఉంది కాబట్టి, బయటికి ఎవరు కక్కట్లేదు మింగట్లేదు కాబట్టి, సో వాళ్ళ ద్వారా గెలిపించుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు కదా, అలా ఎందుకు వదిలేశారు అనే ఆలోచన చాలా మంది కూటమి కార్యకర్తల్లో ఉంది. మరోవైపు వీళ్ళు గెలవడం వల్ల చూసారా, మాకు 40% ఓటింగ్ ఉంది, ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా మా వైసీపీ వాళ్ళే గెలిచారు, బొత్స గారే మా అభ్యర్థి, ఇలాగ ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో వైసీపీలకు మరొక ఛాన్స్ ఇచ్చినట్టే అయిందిగా కూటమి. అరే బాబు, గత 5 ఏళ్లలో మేము చాలా ఇబ్బందులు పడ్డాము, వాళ్ళు చాలా టార్చర్ పెట్టారు, టీడీపీ అనే వాళ్ళని నోరెత్తకుండా చేసేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అధినేత చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారే, ఇప్పుడు మా సామాన్యుల పరిస్థితి ఏంటి, ఇటువంటి వాళ్ళు మళ్ళీ మీరు ఎందుకు వదిలేశారు అనేది కార్యకర్తలు చాలా మరిగిపోతున్న అంశం. బాబు గారు మరోవైపు ఏమంటున్నారు? ఆగండి అయ్యా, ఆగండి, సంయమనం పాటించండి, వాళ్ళు కవ్వింపే చర్యలకి, వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలకి మీరు రెచ్చిపోవద్దు, సమయం వస్తుంది, ఆగండి అంటారు. దీనికి కార్యకర్తలు, ఉడుకు రక్తంలో ఉన్న కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటి బాబు గారు ఇలా ఉండడం వల్ల వ్యూహం ఏమైనా ఉందా? లేదు, ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత బొత్స గారు లాంటి వ్యక్తులను విలీనం చేసుకుంటారా? అట్లాంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకు కూటమి నుంచి ఎవరిని నిలబెట్టకపోవడం రీజన్ ఏంటి? అఫ్ కోర్స్ స్థానిక సంస్థలకు సంబంధించి 800 పైచీలకు ఓట్లు ఉన్నాయి. 800లో 600 పైచీలకు వైసీపీకే ఉన్నాయి, సర్పంచ్లు కానీ కౌన్సిలర్లు కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వైసీపీకే వేస్తారని నిలబట్టి పరాభవం అవ్వడం కన్నా నిలబడకుండా ఉంటేనే సరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చామని చెప్పుకోవచ్చా? లేదు, మాకెంత బలం ఉంది కాబట్టి, మా వైసీపీ స్థానిక సంస్థల అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు కాబట్టి మా ముందు నిలబడలేక ధైర్యం సరిపోక నిలబడలేదు అన్నట్టుగా వైసీపీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేలాగా ఉంది ఇప్పుడు పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రకు సంబంధించిన చాలా మంది కూటమిలో ఉండే కార్యకర్తలు కానీ, కూటమికి సంబంధించిన స్థానిక సంస్థల ఇట్లా ప్రతినిధులు కానీ చాలా ఆవేశంతో ఉన్నారు. బయటపడట్లేదు కానీ ఎందుకు బాబు గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనేది. బట్ అది అందరికీ $1 మిలియన్ ప్రశ్నే. బొత్స గారు ఏకగ్రీవ ఎన్నిక, కానీ దీంట్లో కొంతమంది శ్రేణులు మాట్లాడుకునేది ఏంటంటే, బొత్స గారు కూడా గతంలో చాలా వైభవంగా ఉన్న వ్యక్తి, 4-5 సార్లు మంత్రిగా చేశారు, పిసిసి చీఫ్గా చేసిన వ్యక్తి, ఈరోజు ఏమీ లేకపోయేసరికి ఆయనకి కనీసం ఎమ్మెల్సీగానే గెలిపించుకుంటే బాగుంటుంది అని ఒక రకమైన బలమైన సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఆయన గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఆ సామాజిక వర్గం నేతలు
ఇటువైపు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేయడం వల్లే బొత్స గారికి పోటీగా ఎవరిని పెట్టలేదు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకో వార్తలు ఏంటంటే లేదు బొత్స గారు టీడీపీ జనసేనలోకి షిఫ్ట్ అవ్వలేరు కానీ బీజేపీ వైపు మాత్రం చూస్తున్నారు, ఆయన చూపులు అటువైపు ఉన్నాయి. ఎమ్మెల్సీగా గెలిచాక బీజేపీ వైపు వెళ్ళిపోతారు, బీజేపీ వైపు వెళ్తే ఆబ్వియస్లీ కూటమిలోకి వెళ్ళినట్టే కదా అన్నట్టు కూడా కొంతమంది స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్న నేపథ్యం. ఇవన్నీ ఊహాగానాలు, ఇందులో ఏది వాస్తవం ఉందో లేదో మనకు తెలియదు. బొత్స గారు మాత్రం టీడీపీ జనసేన కంటే వెళ్ళడం కష్టం కాబట్టి బీజేపీ వైపు చూపులు చూస్తున్నారు అన్నట్టు కూడా ఉన్నాయి. మేబీ ఇది కూడా కూటమి ఎత్తుగడల్లో భాగం కూడా అయ్యుండొచ్చుగా. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా. ఇదే బొత్స గారు కాంగ్రెస్లో పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు, అప్పుడు రవాణా మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈయన మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత ఎక్కువగా బురదజల్లే ప్రయత్నం చేసింది బొత్స గారే. బట్ అదే బొత్స గారు వైసీపీలోకి మళ్ళీ చేరి వైసీపీలో మిగతా చాలా మంది మంత్రులు 2.5 సంవత్సరాలు చేస్తే ఈయన పూర్తిగా 5 ఏళ్ళు మంత్రిగానే ఉన్నారుగా. అవునా? 2.5 సంవత్సరాలు లేదు, 5 ఏళ్ళు మంత్రిగానే ఉన్నారు. అంటే మిగతా మంత్రులు తప్పించారు. కొంతమందికి చెప్పారు ఆయన ముందే, జగన్మోహన్ రెడ్డి గారు 2.5 ఏళ్ళు మిగతా మార్చే అవకాశం అని. కొంతమందికి మార్చలేదు. బట్ ఈయనకి పెద్దిరెడ్డి గారు అనుకుంటా, పెద్దిరెడ్డి గారు ఒకరికి, ఒక 2-3 శాఖలు మార్చారేమో కానీ మంత్రి పదవి మాత్రం అలాగే ఉంది. సో అంతగా దుయ్యబట్టిన బొత్స గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకొని ఆయనకి మంత్రి పదవి కూడా కేటాయించారు. సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శత్రుత్వం ఉండదు, మిత్రుత్వం ఉండదు. ఇవాళ కత్తులు నూరుకునే వాళ్ళు రేపు బాహాబాహి అని కూడా భుజాల మీద చేతులు వేసుకొని తిరిగే పరిస్థితి కూడా ఉండొచ్చు. బట్ అటువంటి బొత్స ఖచ్చితంగా పార్టీ మారరు అని వైసీపీ శ్రేణులు నమ్ముతున్నాయి. బట్ కాపు సామాజిక వర్గం చెందిన బలమైన నేతగా, ఉత్తరాంధ్రకు చెందిన బలమైన నాయకుడిగా ఉన్న వ్యక్తి బొత్సని మనం కూడా కలుపుకోవాలి. కమ్మ కాపు ఇప్పుడు ఏదైతే కూటమిలో సయోధ్యగా వెళ్తుందో బొత్స లాంటి వాళ్ళు ఆడైతే మనకి ఇంకా బలం చేకూరుతుందనే ఆలోచనలో వీళ్ళే ఈ విధంగా సర్లే కూటమిని ఉంచే అభ్యర్థిని ఎవరిని పెట్టకూడదు అనే ఆలోచన చేశారేమో. బలం అంటే ఏ రకంగా సార్? అంటే ఆయనకి ప్రజాదరణ అంత ఉందా? అంటే ప్రజాదరణ ఉంది, ఇలా సామాజిక వర్గంలో ప్రజాదరణ ఉంది. తర్వాత అంటే ఆయన కుటుంబ సభ్యుల వరకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాడు, కుటుంబ సభ్యులకి ఎక్కువగా పదవులను తెప్పించుకున్నాడు తప్ప సామాజిక వర్గానికి పట్టించుకోలేదనే విమర్శ కూడా ఉంది ఆయన మీద. బట్ ఎంతో కొంత బలమే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఉపయోగంగా ఉంటుంది అని ఆలోచనతో కూటమి నేతలు స్పెషల్గా బాబు గారు ఈ విధమైన వ్యూహరచన చేశారేమో అయ్యుండొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిచి 1 నెల 2 నెలలు ఆగితే మనకు ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఎవరు ఎటువైపు జంప్ అయినా ఆశ్చర్యపోకలేదు. తెలంగాణలో కూడా అంతే కదా. పార్టీ గవర్నమెంట్ వచ్చి నెల రోజులు కూడా అవ్వలేదు, బీఆర్ఎస్లో కాంగ్రెస్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ దాని మీద ఫైట్ చేయాలని కూడా అనుకుంటుంది. కాబట్టి చూద్దాం ఎలా జరుగుతుందో. ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక ఏమవుతుందని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.